హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ ఈరోజు మనము సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అండ్ దానికి నేను 4 గ్లాసులు తీసుకున్నాను మినపప్పు. ఇది సాయి మినపప్పు కాదనమాట, డైరెక్ట్గా పొట్టున్నది, పొలం దగ్గర నుంచి తీసుకొచ్చింది. సో మీరు కనుక ఇలానే పొలం దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటే కనుక దానిలో ఏమన్నా మట్టి గడ్డలు అలా నలకలు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని అవన్నీ సపరేట్ చేసుకొని తర్వాత వేయించుకోండి. అయితే ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మనం కనుక అలానే ఉంచేసామంటే కనుక ఒక సైడ్ అంతా బ్లాక్గా అయిపోవడం, ఇంకో సైడ్ అవ్వకుండా ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో అయిన తర్వాత ఇదంతా నేను మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. సో అంటే ఎక్కువ వేయకుండా మిక్సీకి కొంచెం కొంచెం వేసుకుంటే బెటర్ అనమాట, మెత్తగా నలుగుతుంది కదా. సో అది తర్వాత మనం మొత్తం 4 గ్లాసులు వేసుకున్నాం కదా, అయితే మొత్తం పిండి అయిన తర్వాత మనకి ఒక 3.5 గ్లాసెస్ వరకు వచ్చింది. సో ఆ 3.5 గ్లాసెస్ కూడా కొలుచుకొని మనము పక్కన సపరేట్ చేసుకొని ఉంచుకుందాము. అండ్ దీనికి షుగర్ క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే చాలామంది 1:1 తీసుకుంటారు. బట్ 1:1 అనేది నాకు చాలా స్వీట్ ఎక్కువ అని అనిపించింది. ఇంట్లో అంత ఎక్కువ స్వీట్ తినరు అనమాట. సో అందుకనే మేము కొంచెం స్వీట్ తగ్గించాము. మేము 3.5కి 3 గ్లాసెస్ షుగర్ మాత్రమే తీసుకున్నాం అనమాట. ఈ షుగర్ని కూడా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. షుగర్లో ఇప్పుడు షుగర్ అంతా కూడా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని ఆ మిక్సీ జార్లోది మిక్సీ పట్టుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకున్నాక తర్వాత ఒక 5 యాలకులు తీసుకొని దానిలో కొంచెం పౌడర్ షుగర్ తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టామన్నమాట. యాలకులు కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి. ఆ మెత్తగా అయిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ షుగర్లో కలిపేసుకోవాలి. ఆ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ సున్నపిండి మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అంతా కూడా తీసుకొని ఆ షుగర్లో వేసేసుకోవాలి. ఆ షుగర్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే షుగర్ కింద ఉండి పైన మనం పిండేసాం కదా, కిందది పైది అంతా కలిపేలాగా తిప్పుకోవాలి. లేదంటే ఒక పార్ట్లో కొంచెం ఎక్కువ స్వీట్గా, ఇంకొక పార్ట్లో కొంచెం స్వీట్ లేనట్టు అలా ఉంటుంది అనమాట. సో మొత్తం మీకు దేంతో కన్వీనియంట్గా ఉంటే దాంతో కలిపేసుకోవాలి. నేనైతే హ్యాండ్ తోటే కలిపేసుకున్నాను. అండ్ అది ఎట్లాంటి లమ్స్ లేకుండా, షుగర్ తొందరగా లమ్స్ లాగా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా లమ్స్ ఏమీ లేకుండా మొత్తం చాలా జాగ్రత్తగా మొత్తం కలిసేలాగా విడివిడిగా మొత్తం కిందకి పైకి మొత్తం తిప్పి మొత్తం కలిపేయాలి. అండ్ దీని తర్వాత మనం కొంచెము నెయ్యిని తీసుకొని హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత మన నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిని కూడా వేడి చేసిన నెయ్యిని పక్కన పెట్టుకొని దానిలో కొంచెం కొంచెం మొత్తం ఒకేసారి వేయొద్దు. ఒకవేళ నెయ్యి ఎక్కువైందంటే కనుక శుద్ధలాగా అవుతుంది అనమాట. సో అలా బాగోదు అంత తినడానికి. అంటే ఎక్కువ నెయ్యి ఫ్లేవర్ వచ్చి ఎగటుగా అనిపిస్తుంది. సో కొంచెం కొంచెం నెయ్యి స్పూన్తో వేసుకొని ఒక ఉండలాగా అయ్యేంత వరకు కలుపుకొని మనము చిన్న చిన్న రౌండ్గా సున్నుండలు బాల్స్ లాగా చేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటాం కాబట్టి మనకి పిండి కూడా ఒకవేళ నెయ్యి ఎక్కువైనా కానీ పిండి పక్కన ఉంటుంది కాబట్టి కలుపుకొని మనం చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఇదిగో ఇలాగా మేము చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాము. ఇలా మిగిలిన పిండి అంతా కూడా మేము వేసేసుకొని రౌండ్గా బాల్స్ చేసుకున్నాము. అయితే ఇది పొట్టు ఉంది కాబట్టి మీకు కొంచెం కలర్ చేంజ్ కనిపించవచ్చు. చాలామంది సాయి మినపప్పుతో చేసుకుంటారు. బట్ మాకైతే ఎలాగో ఒరిజినల్ పప్పు ఉంది కదా అన్నట్టు మేము ఇంకా ఒరిజినల్ పప్పుతోటి చేసేసాము. సో మొత్తం కలిపేసుకొని అంటే మేము లాస్ట్లో ఫస్ట్ మేము షుగర్ చూసుకున్నాం అనమాట. చూసుకొని 3:3కి ఎక్కువ అయిందని కొంచెం ఆ మిగిలిన హాఫ్ కూడా వేసేసుకొని ఇంకా మిగిలిన ఆయిల్ నెయ్యి అదేదంతా పోసుకొని, ఆయిల్ ఏం లేదు, ఓన్లీ నెయ్యి, ప్యూర్ నెయ్యి తీసుకొని మేము కలుపుకొని కొంచెం కొంచెంగా, అంటే వేడిగా ఉంటుంది కదా, సో కొంచెం నెమ్మదిగా కలుపుకున్నాం అనమాట. కలుపుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాము. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి.
మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.